కేసీఆర్ గారు మహిళా సాధికారత చేస్తా, నేను మహిళలకు గొప్ప పనులు చేసి పెడుతున్నా, మహిళలు ఇట్లా బతకాలి, మహిళలు ఏడిస్తే నాకు బాధ అవుతుంది అని చెప్తాడు కదా. మరి నేను ఒక మహిళగానే పెట్టిన కదా ఇది, మరి ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాను? నిజంగానే మరి దానికోసము కలెక్టర్ దగ్గరికి 2 నెలల నుంచి మా ఆఫీస్ అబ్బాయి రోజు అక్కడనే కూర్చుంటుంది, దానికి ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పరు. కాబట్టి ఇప్పుడు రేపు మేము ఏం చేస్తామంటే, మాకు కూడా ఉంటాయి కదా, ఇవన్నీ చూసినాం కాబట్టి ఇవన్నీ ఇగో ఈ సర్వే నెంబర్లు, ఇవి 70 ఎకరాలు, ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు మేము కలెక్టర్ మీద కేసు పెడతాం. ఎందుకంటే ఇవి 70 ఎకరాలు ఏడుందో ఆక్రమించుకుందో చెప్పాలి కదా. ఇవి 70 ఎకరాలు ఉందని చెప్తే ఉన్నదే మాకు మొత్తం ఆడ ఉన్న ల్యాండే మొత్తం ఉన్న ల్యాండే 60 ఎకరాలు ఆడ, అంటే అన్ని సర్వే నెంబర్లలో కలిసి. ఆయన ఏం చెప్తుండే, ఈ 2 సర్వేల నెంబర్లో 70 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్తుంది. ఆయన చదువుకున్న కలెక్టరా, చదువుకోని కలెక్టరా, సోయిండి మాట్లాడుతున్న కలెక్టరా, సోయి లేకుండా మాట్లాడుతున్న కలెక్టరా? ఒక మామూలు చదువుకోనోడు మాట్లాడినట్టు కలెక్టర్ లెవెల్ ఉండి అట్లా మాట్లాడితే ఏం కలెక్టర్ అంటారు? ఈయనను పని చేస్తే పని చేయాలి పద్ధతిగా, ఒక ఆయన సీటుకు విలువ ఇచ్చి పని చేయాలి. కానీ కండువ కప్పుకొని ఏమన్నా పదవులో సేమ, లేకపోతే మినిస్టర్ పదవి ఇస్తున్నాను ఏమో ఆయనకు కూడా. కాబట్టి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్టు, మినిస్టర్ పదవులు తీసుకోవాలి కానీ ప్రజలను అన్యాయంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ల మీద మాత్రం దెబ్బ కొడితే మేము కూడా చూసుకుంటాం.